పీటర్ శామ్యూల్ హత్య కేసులో ఇరుక్కొని పోలీసులను తప్పించి తిరుగుతున్నాడు సార్. అయితే ఇప్పుడు ఏంటంటావు? అదేమిటి సార్, మన వల్ల అతన్ని మనం ఇరికించాం. అతను చిక్కుల్లో ఇరుక్కున్నప్పుడు సహాయం చేయడం మన ధర్మం కదా సార్. ఏం ధర్మం, ఏం సాయం చేయటమా? ఇదిగో నేను కొనుక్కుంటే నువ్వు తింటానంటావేంటి? ఆగు. ఇప్పుడు అతనికి మనం సాయం చేయడానికి వెళ్ళామనుకో, మన డిపార్ట్మెంట్ కి సంబంధం లేని ఒక అమాయకుడిని మనం వాడుకున్నామని దేశానికంతా తెలుస్తుంది. దాంతో మన ఉద్యోగాలు పోతాయి. ఇలాంటి దిక్కుమాల ఐడియాలన్నీ ఇచ్చి నువ్వు కనుక ఇప్పుడు ఏం చేయాలో కూడా ఐడియా నువ్వే. ఐడియాలు చెప్పడం వరకే నా బాధ్యత సార్. దానివల్ల ఏమైనా చిక్కులు వస్తే ఆలోచించుకోవాల్సింది మీరు. ఇన్నాళ్ళు నీతో చిక్కుల్లో పడుతూనే ఉన్నాను కదా, ఇక తప్పేదే ఉంది చెప్పు. సరే, మీరు అంతగా అడుగుతున్నారు కనుక ఓ కొత్త ఐడియా వదులుతాను సార్. తొందరగా వదలవయ్యా. సార్, ఇప్పుడు మనకు కావాల్సిన ముఠా మనుషులకి అటు పెద్దవాళ్ళతోనూ సంబంధాలుంటాయి, ఇటు చీప్ రౌడీలు గూండాలతో కూడా సంబంధాలుంటాయి. కనుక నగరంలో ఒక చండాలపు మురికి ఏరియాలో మారు వేషాలతో సారా కొట్టు పెడదాం సార్. నేను సారా కొట్టు ఓనర్గా ఉంటాను సార్. నేను సార్, ఒక చుక్క సారా కూడా గతి లేక బాబూ సారా, అమ్మా సారా అని చిన్న చిప్పతో సారా ఆడుకునే ముష్టి వేషం వేస్తే బాగుంటుంది సార్. బాబు పొద్దు నుంచి సారా తాగలేదు బాబు, ఆగల మండిపోతాను. ఓ సుక్క సారా ధర్మం చేయండి బాబు. బాబు ఓ గ్లాసుడు సారా ధర్మం చేయండి బాబు. ఏరా సారా కావాలా? కేరళలో కొద్ది సారా తాగి శరీరం పెంచావు, సారా ఆడుకోవడానికి సిగ్గులేదా? బాబు ఒక సుక్క సారా ధర్మం. ఇంత బతుకు బతికి నేను సారాడుకునే వేషం వేయాల? సార్, మీరు పాత్రలో జీవిస్తారు. నేను నమ్మను బాబు. నా కొడుకే హత్య చేశాడంటే నేను నమ్మను. వాడు మా కోసం, మాకు తిండి పెట్టడం కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తుండొచ్చు కానీ వాడు హత్య చేయడు బాబు. ఐఎమ్ సారీ, అతను హత్య చేసినట్లుగా సాక్ష్యాలు ఆధారాలున్నాయి. అతను ఎక్కడో సరే చట్టం పట్టుకు తీరుతుంది. బయట మా పోలీసులు కాపలా ఉంటారు. అతను రహస్యంగా వస్తే మాకు అప్పు చెప్పి తీరాలి. 802 401 మీ ఇద్దరు బయట కాపలా ఉండండి. బాధపడకత్తయ్య, చిట్టుబాబు ఈ నేరం చేసుండడు. తను నిర్దోషిగా మన దగ్గర తిరిగి వస్తాడు. బాధపడకు. ఎక్కడికి బయలుదేరుతున్నావు? నా కోసం కుమిలిపోయే నా వాళ్లకు దూరంగా హంతకుడు అనే అన్యాయపు నిందతో చట్టం నుంచి తప్పించుకుంటూ దోషిలా బ్రతకటం నా వల్ల కాదు. ఇప్పుడేం చేస్తావు? నన్ను ఈ నేరంలోకి లాగిన ఆ ముఠా తాలూకా కనెక్షన్ ఒకటి నాకు తెలుసు. అక్కడికి వెళ్ళి ఆ తీగను లాగితే డొంకంతా అదే కదులుతుంది. ఆ గడ్డం కూడా ఎక్కడుంటాడో చెప్పు, లేకపోతే నిన్ను చీరేస్తానా? చెప్తాను చెప్తాను.
వండర్ఫుల్. ఈ రోజు తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా అద్భుతమైంది. మన దేశాన్ని పరాయి వాళ్ళ పరం కాకుండా కాపాడేది ఆమె కదూ. ఆ ఆర్మీ తాలూక్ మేజర్ చల్లప్ప. ఆయన ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా డిఫెన్స్ మినిస్టర్ని కలవటానికి ఈ రోజు స్పెషల్ ఫ్లైట్ లో ఇక్కడికి వస్తున్నారు. అతన్ని మన గుప్పెట్లో పెట్టుకుంటే బోర్డర్లో ఉన్న సైన్యం అంతా మన చేతుల్లో ఉన్నట్టే. అందుకని అతన్ని కిడ్నాప్ చేయాలి. You are under arrest. మనం ఇక్కడ వేసిన కిడ్నాపింగ్ ప్లాన్ అక్కడ సిబిఐకి తెలిసింది అంటే మనలోనే ఎవడో అందించి ఉండాలి. హూ ఇస్ దట్ బ్లడీ బాస్టర్డ్? బూతులు తిడుతూ మమ్మల్ని చూస్తావేంటి? అక్కడ మేమేదో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. ఇలాంటి తప్పుడు ప్లాన్ వేసి పప్పులో కాలేస్తూ ఆ పైన అందరినీ అనుమానించటం నీ చాతగాంతనం అవుతుంది బజరంగ బలి. డార్లింగ్, తాగండి తాగండి తాగండి. ఆ. పొరపాటు జరిగినప్పుడు అందరినీ అనుమానించడం నాకు అలవాటు. ఇట్స్ ఆల్ రైట్. జరిగింది ఏదో జరిగిపోయింది. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. ఆగస్ట్ 15th దగ్గర పడుతోంది. జీ ముంబై నుంచి ఒత్తిడి ఎక్కువ అవుతోంది. మీ ఇద్దరికి అప్పచెప్పిన పనులు ఇంతవరకు ఏమీ చేయలేదు. ఈసారి పథకంలో తేడా వచ్చిందంటే జీ ముంబా మనందరినీ స్మాష్ చేస్తాడు. గెట్ రెడీ అండ్ మూవ్. ఓకే తేజ, మరి మా డబ్బు సంగతి? మీ డబ్బే నా డబ్బు. నా డబ్బే మీ డబ్బు, మనందరి డబ్బు ఒక్కటే. నీ దగ్గర ఉంటే బ్యాంక్ లో ఉన్నట్టే. ఇదే బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి చెప్తున్నావు. కానీ బజరంగ బలి, గెట్ లాస్ట్, గెట్ లాస్ట్ డార్లింగ్. మీకేం పర్వాలేదు, మీ డబ్బు మీకు అందుతుంది. నువ్వు చెప్పావంటే అంతుందనుకో. మరి మరి బజరంగ బలి దాంతో పెట్టుకోబోకు. ఆ నీకు బాంబు పేలుస్తాడు.